ఆమె అతిలోక సుందరి, ఆమె అభినేత్రి, ఆమె వెండితెర దేవత, విశ్వబ్రహ్మ సృష్టించిన అత్యద్భుత సౌందర్య రాశి. ఆమె అందంతో, అభినయంతో, అనుకువతో, వినేయతతో, హుందాతనంతో, నట ప్రయాణంతో, ప్రేమ వైఫల్యాలతో, నమ్మశక్యం గాని చావుతో, నమ్మశక్యం గాని అపరాధ పరిశోధనతో, నమ్మశక్యం గాని పార్థివ దేహ సందర్శన దహన సంస్కారాల ప్రక్రియతో, బాధతో ఆమె జీవిత ప్రయాణం సాగింది. జాతీయ సమగ్రతకు, భారతీయ సినిమాను గుర్తుగా నిలిపిన నటి ఆమె. అతిలోక సుందరి శ్రీదేవి గారు. ఆమె గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. శ్రీదేవి గారి గురించి చెప్పుకునే ముందు ఆమె అమ్మగారు రాజేశ్వరమ్మ గారి గురించి చెప్పుకోవాలి. నెల్లూరులో కటారి స్వామిరెడ్డి దంపతులకు జన్మించింది ఈమె. వెంకటస్వామిరెడ్డి బ్రతుకు తెరువు కోసం కుటుంబంతో సహా తిరుపతి వచ్చేసి తిరుపతి జమ్మలమడుగు రూట్ లో బస్సులు నడిపేవారు. తర్వాత కొంతకాలానికి రాజేశ్వరమ్మ అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం తన బ్రతుకు తెరువు కోసం మద్రాసు వెళ్ళాడు. అక్కడ ఆయనకి చాలా బాగుండడంతో తన చెల్లెలైనటువంటి అనసూయమ్మను, అమృతమ్మ, శాంతమ్మ, రాజేశ్వరమ్మని మద్రాసుకు తీసుకొచ్చి తలా ఒక పనిలో పెట్టాడు. అయితే రాజేశ్వరమ్మకి సినీ పరిశ్రమలో హీరోయిన్ గా చేయాలని ఉండేది. అందువల్ల ఆమె సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీల చుట్టూ, తమిళ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఎంత ప్రయత్నించినా నటిగా సినిమా అవకాశాలు దొరకలేదు. ఒక గ్రూప్ డాన్సర్ గా ఒక అవకాశం వచ్చిందని ఇక అప్పటి నుంచి గ్రూప్ డాన్సర్ గా పనిచేయడం స్టార్ట్ చేసింది. అలా గ్రూప్ డాన్సర్ గా చేస్తూనే రంగారావు అనే ఒక చిన్న స్థాయి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి సూర్యకళ అనే అమ్మాయి జన్మించింది. కూతురు పుట్టాక రంగారావు ఆమెకు కనిపించకుండా మోసం చేసి ఎటో వెళ్లిపోయాడు. తన మీద కేసు పెట్టి ఆ కేసును వాదించడానికి శివకాశికి చెందిన లాయర్ అయ్యప్పన్తో కలిసి తన భర్త తనను మోసం చేశాడని ఆ కేసు మీరు వాదించాలని చెప్పింది. లాయర్ అయ్యప్పన్ అందమైన రాజేశ్వరమ్మను చూసి కేసు వాదించడానికి ఒప్పుకున్నాడు. ఈ కేసు గురించి కొన్ని రోజులు తిప్పి రాజేశ్వరమ్మని ప్రేమలోకి దింపాడు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటికి అయ్యప్పన్కి కూడా పెళ్లి, భార్య, కొడుకు ఉండడంతో రాజేశ్వరమ్మని రెండో వివాహం చేసుకుని వేరేగా కాపురం పెట్టాడు. రాజేశ్వరమ్మకి మొదటి భర్త ద్వారా జన్మించిన సూర్యకళని అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంచింది. లాయర్ అయ్యప్పన్కి, రాజేశ్వరికి మొదట ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు శ్రీలత. ఆ తర్వాత 1963లో ఆగస్టు 13న మన అతిలోక సుందరి శ్రీదేవి గారు జన్మించారు. అయితే అయ్యప్పన్ రాజేశ్వరమ్మని, శ్రీదేవిని, శ్రీలతని ఏ లోటు రాకుండా బాగానే చూసుకునేవారు. రాజేశ్వరమ్మ శ్రీదేవిని ఎలాగైనా మంచి హీరోయిన్ చేయాలని నిర్ణయించుకుంది. దానికి భర్త అయ్యప్పన్ ఓకే చెప్పాడు. వెంటనే శ్రీదేవితో అబ్బాయిగా, అమ్మాయిగా కొన్ని ఫోటోలు తీయించి ఆ ఫొటోస్ ను తనకు తెలిసిన వారికి ఏదైనా అబ్బాయి క్యారెక్టర్ గాని, అమ్మాయి క్యారెక్టర్ గాని, చైల్డ్ క్యారెక్టర్స్ ఉండేటట్లు చెప్పమని కోరింది. ఆ ఫొటోస్ అక్కడా ఇక్కడ తిరిగి డైరెక్టర్ కేపీ నాగరాజు గారికి కనిపించాయి. ఆ సమయంలో ఆయన శివాజీ గణేశన్ తో కలిసి కందన్ కరుణే అనే సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో లార్డ్ మురుగన్ పాత్ర ఇచ్చారు శ్రీదేవికి. ఈ సినిమా 1967లో వచ్చింది. తర్వాత డైరెక్టర్ తిరుమగం కూడా తనేవర్ అనే సినిమాలో లార్డ్ మురుగన్ పాత్ర ఇచ్చారు. ఇందులో శ్రీదేవిది విలన్ పాత్ర. కథంతా ఆమెపైనే నడుస్తుంది. ఇక అప్పటి నుంచి ఆమె బాలనటిగా ఫుల్ బిజీ అయిపోయింది. తమిళ, మలయాళ సినిమాలు ఎక్కువగా చేసింది. నిర్దోషి, అగ్ని పరీక్ష, శ్రీమంతుడు, బాలభారతం, భార్యా బిడ్డలు, తుకారం వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అలాగే బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలుగా నటించింది. 9 సంవత్సరాల కెరియర్ లో మొత్తం 25 సినిమాల్లో బాలనటిగా నటించింది. ఇప్పుడే బాలచంద్ర గారు కమల్ హాసన్ తో, రజనీకాంత్ తో తీస్తున్న సమయంలో సినిమాలో శ్రీదేవికి 13 ఏళ్ల వయసులో హీరోయిన్ పాత్ర ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ని, శ్రీదేవి లాంటి లేడీ సూపర్ స్టార్ ని అందించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అందులో శ్రీదేవి అభినయం చూస్తే 13 ఏళ్ల అమ్మాయి అంటే ఎవరు నమ్మరు. ఈ సినిమాలో రజనీకి జోడిగా నటించిన శ్రీదేవి శివకుమార్ నటించిన కవిక్కిల్ సినిమాలో రజనీకి చెల్లిగా నటించింది. ఆ తర్వాత రజనీకాంత్ ధర్మయుద్ధం, ప్రియా, టక్కరి రాజా మరికొన్ని సినిమాల్లోనూ కమల్ హాసన్ తో గురు, శంకర్, పోకిల వంటి సినిమాల్లో నటించింది. 1975 నుంచి 85 వరకు తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకురాలిగా నిలిచింది. హిట్ జోడిగా శ్రీదేవి, కమల్ హాసన్ నిలిచారు. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా అనురాగాలు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిందో తెలియకపోవడంతో చాలా మంది ఆమె నటించిన తొలి తెలుగు సినిమా 16 ఏళ్ల వయసు అని అనుకుంటారు.
ఈ సినిమా తర్వాత దాశరథి దర్శకత్వంలో వచ్చిన బంగారు అక్క హీరోయిన్ గా తన రెండో సినిమా. ఆ తర్వాత తమిళంలో శ్రీదేవిని పెట్టి భారతీ రాజు గారు సినిమా హక్కులు తీసుకొని రాఘవేంద్రరావు 16 ఏళ్ల వయసు అనే తొలి తెలుగు సినిమాను మళ్ళీ శ్రీదేవితో పెట్టి రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ ఈ సినిమాలో సిరిమల్లే పువ్వా, చిన్నారి చిలకమ్మ అనే పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తనకంటే 40 years పెద్దవారైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో కలిసి బడిపంతులు, ఎన్టీఆర్ కి మనవరాలుగా నటించిన శ్రీదేవి కేవలం 7 సంవత్సరాల తర్వాత వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏఎన్ఆర్ తో కలిసి ప్రేమాభిషేకంలో నటించి తెలుగు ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. వీరిద్దరితో ఎన్నో సినిమాలు నటించింది. శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా ఆడి పాడింది. ఎక్కువగా కృష్ణ గారితో నటించింది. చిరంజీవి సాహసానికి, దర్శకేంద్రుని ఆవిష్కరణకు, శ్రీదేవి అందాలకు జోహార్లు అందుకున్న సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక మచ్చుతునక మాత్రమే. వెంకటేష్, నాగార్జున సరసన కూడా నటించి ఆమెకు ఆమె సాటి అనిపించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మంచి హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే హిందీ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. ఎలాంటి హీరోయిన్ అయినా సౌత్ లో ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా బాలీవుడ్ అనేది ఒక కళే. అక్కడ కథానాయికగా సెట్ అయితే ఆ కిక్కే వేరు. అది అమ్మాయిల అభిప్రాయం. అందుకే శ్రీదేవి, ఆమె అమ్మగారు హిందీ భాష రాకపోయినా, అక్కడ ఎవరూ తెలియకపోయినా బాలీవుడ్ అవకాశాలను వద్దనుకోలేదు. వెంటనే ఒప్పేసుకున్నారు. హిందీతో అంతకు ముందు 2 సినిమాల్లో బాలనటిగా నటించినా ఎక్కువ రోజులు ముంబైలో లేకపోవటం వల్ల ముంబై వాతావరణం వాళ్ళకి తెలియదు. కానీ హీరోయిన్ గా ముంబై వెళ్ళింది. కాకపోతే హిందీలో అవకాశం ఇచ్చింది భారతీ రాజు గారు కావడం. పైగా తమిళంలో నటించిన 16 ఏళ్ల వయసు సినిమా రీమేక్ కావడం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఈ సినిమా పేరు సాల్వసావన్. ఈ షూటింగ్ టైంలోనే బోనీ కపూర్ శ్రీదేవిని చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఈమెను ఎలాగైనా సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు. సాల్వసావన్ 1979లో విడుదలై అపజయం పాలైంది. ఆ తర్వాత కూడా రెండవ అవకాశం రాఘవేంద్రరావు ద్వారా వచ్చింది. తెలుగులో కృష్ణ గారు నటించిన ఊరికి మొనగాడు సినిమా హిమ్మత్ వాలా పేరుతో కృష్ణ గారు నిర్మాతగా, జితేంద్రని హీరోగా పెట్టి హిందీలో నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు పెద్దగా కష్టం అనిపించలేదు. శ్రీదేవికి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో హిందీలో స్టార్ ఫాలోయింగ్ వచ్చేసింది. శ్రీదేవికి అలా 10-15 సినిమాల వరకు తెలుగు దర్శకులు, తమిళ దర్శకులు కావటం ఆమెకు బాగానే సాగిపోయింది. కానీ తర్వాత హిందీ ప్రొడక్షన్ వాళ్ళతో భాషా విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలోనే మిథున్ చక్రవర్తితో జాగ్వార్ ఇన్షాస్ సినిమాలో నటించి అతనితో ప్రేమలో పడింది. మిథున్ కి అప్పటికే పెళ్ళయింది. కానీ ఆ విషయం శ్రీదేవికి తర్వాత తెలిసింది. కానీ అలా తెలిసినప్పుడే అతన్ని వదిలేయాల్సి ఉంది. కానీ శ్రీదేవి అలా చేయలేదు. కారణం, మిథున చక్రవర్తిని విపరీతమైన ప్రేమ. నా భార్యకు విడాకులిచ్చి తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పాడు. పెళ్ళయ్యాక నా భార్యకు విడాకులు ఇస్తానని మాట మార్చి రహస్యంగా శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ తన భార్య విడాకులు ఇవ్వలేదు. ఈ విషయంపై శ్రీదేవి అతనితో రహస్య యుద్ధాలు చాలా చేసింది. కనీసం తనతో భార్యగా ప్రపంచానికి పరిచయం చేయమని కోరింది. కానీ మిథున చక్రవర్తి శ్రీదేవి మాటల్ని పెద్దగా పట్టించుకోకపోవటం, నా భార్యకు విడాకులు ఇవ్వను, కానీ నువ్వు నాకు ఖచ్చితంగా కావాలి, నువ్వు నాకు భార్యవే, కాకపోతే నా భార్య అని బయట ప్రపంచానికి చెప్పను, నీతో రహస్యంగానే కాపురం చేస్తాను, నచ్చితే ఉండు లేకపోతే పో అనే విధంగా ప్రవర్తించాడు. దాంతో శ్రీదేవి గారు మానసికంగా చాలా కృంగిపోయారు. ఆమె తల్లి ఎంత ఓదార్చినా ఆమె చాలా కాలం కోలుకోలేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే 1987లో బోనీ కపూర్ మొత్తానికి శ్రీదేవి డేట్స్ పట్టేసి తన తమ్ముడు అనిల్ కపూర్ కి జోడీగా మిస్టర్ ఇండియా సినిమాలో పెట్టాడు. అనిల్ కపూర్ బిహేవియర్ నచ్చడంతో శ్రీదేవి, ఆమె అమ్మగారు హిందీలో కొంచెం భాషలో ఇబ్బందులు వస్తున్నాయని అనిల్ కపూర్ కి చెప్పారు. వెంటనే తన ఆఫీసులో వసతి ఏర్పాటు చేసి తన అన్న బోనీకి, శ్రీదేవికి, ఆమె అమ్మగారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటి సినిమాలు చేయకూడదో కూడా ఒక గైడ్ లాగా ఉండమని చెప్పారు. ఆమెతో ఎలా పరిచయం పెంచుకోవాలా అని ఎదురు చూస్తున్న బోనీకి బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. ఆమెను ఎలాగైనా ముగ్గులోకి దింపాలి అని ప్రణాళికలు రచించాడు. వీలు చిక్కినప్పుడల్లా శ్రీదేవితో మాట్లాడాలని ప్రయత్నించేవాడు. 1987లో విడుదలైన మిస్టర్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటంతో
శ్రీదేవి పేరు బాలీవుడ్ మారు మ్రోగిపోయింది. ఈ సినిమాతో మిస్ హవాయి అనే బిరుదు కూడా వచ్చింది. చాప్లిన్ గెటప్ లో ఆమె కనబరిచిన నటన నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి. తర్వాత ఎస్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన చాందిని సినిమా మరో బంపర్ హిట్. ఇవన్నీ శ్రీదేవిని అగ్రస్థానాన్ని నిలబెట్టాయి. అత్యధిక పారితోషికం తీసుకునేవారు. ఇలా అనేక సినిమాలు ఆమెను కీర్తి పతాకాన్ని నిలబెట్టాయి. ఈమె సినిమాల మీద సినిమాలు చేస్తుంటే బోనీ కపూర్ ఆమె వ్యక్తిగత మేనేజర్ గా సెటిల్ అయిపోయారు. అన్నింటికీ అతని మీద ఆధారపడేలా చేసుకున్నాడు. ఒకరోజు శ్రీదేవిని బయటికి తీసుకెళ్లి తన లవ్ గురించి చెప్పాడు. అప్పుడు ఆమె తిట్టింది బోనీ కపూర్ ని. 1991 లో అనిల్ కపూర్ తో నటించిన లంకే సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీదేవి నాన్న అయ్యప్పన్ మరణించారు. కానీ ఆమె అమ్మగారు ఆ విషయం ఆమెకు చెప్పలేదు. చెబితే తట్టుకోలేదేమోనని ఆయన మరణంతో శ్రీదేవికి ఆమె అమ్మగారికి బోనీ కపూరే దిక్కయ్యాడు. తన మరణం బోనీకి మరింత కలిసి వచ్చింది. బోనీ మొదట శ్రీదేవి అమ్మగారితో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఆమె కూడా సానుకూలంగానే స్పందించింది. ఎందుకంటే శ్రీదేవి అప్పటికే మిథున చక్రవర్తి వల్ల చాలా మానసికంగా కృంగిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలాంటి సమయంలో అన్నీ తెలిసిన బోనీ లాంటి వ్యక్తి తన భర్త అయితే ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటాడని భావించి బోనీకి శ్రీదేవిని ఇవ్వటానికి నిర్ణయించుకుంది. కానీ శ్రీదేవి దానికి ఒప్పుకోలేదు. అప్పటికే పెళ్లైన మిథున చక్రవర్తి భార్య చాలా గొడవలు చేయటంతో డైరెక్ట్ గా శ్రీదేవి దగ్గరకు వచ్చి గొడవ పడడంతో శ్రీదేవి కొన్నాళ్ల పాటు ప్రేమ పెళ్లి దూరంగా ఉండాలని ఉంది. పెళ్లి చేసుకుందామని చాలా రోజులు బోనీ కపూర్ వెంటపడి వేధించినా శ్రీదేవి మనసు మారలేదు. అయితే నెమ్మదిగా శ్రీదేవి మనసు మార్చడానికి శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ ప్రయత్నించింది. ఈ విషయంలో రాజేశ్వరమ్మ ఆలోచన మరోలా ఉండేది. అమ్మాయి హిందీలో పెద్ద స్టార్ హీరోయిన్ ఈ హోదా స్థిరంగా ఉండాలంటే మంచి భర్త కావాలి. ఇండస్ట్రీ వ్యక్తి అయితే చాలా బాగుంటుంది అని ఆమె భావన. బోనీ కపూర్ హిందీ ఇండస్ట్రీలో పేరు మోసిన వ్యక్తి, డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత. ఇండస్ట్రీలో అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నవాడు, సాత్వికుడు. ఇలాంటి వాడైతే నీకు అన్ని విధాలా బాగుంటాడని శ్రీదేవికి చెప్తుండేది. కానీ శ్రీదేవి, ఎందుకమ్మా నన్ను పెళ్ళంటూ చాలా ఇబ్బంది పెడుతున్నావు? నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. ఇతను కూడా రెండో పెళ్లివాడే కదమ్మా. నాకు ఇంక రెండో పెళ్లి వాళ్ళు చేసుకోవడం ఇష్టం లేదమ్మా. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు నీకే చెప్తాను. అప్పుడు పెళ్లి కొడుకుని నువ్వే చూద్దువు గాని, సరేనా అని శ్రీదేవి వాళ్ళ అమ్మగారితో చెప్తుండేది. దాంతో శ్రీదేవి అమ్మగారు, నువ్వన్నది కరెక్టే, కాకపోతే నువ్వు కావాలనుకున్న వాడికంటే నువ్వే కావాలనుకున్న వ్యక్తిని చేసుకోవటం మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి. ఎన్ని విధాలుగా ఆలోచించినా నువ్వు బోనిని పెళ్లి చేసుకోవటమే మంచిది. నా కోసం కాదు. నేను ఈ వేళ ఉంటాను, రేపు పోతాను. ఇప్పటికీ నా ఆరోగ్యం బాగుండటం లేదు. తరచూ వచ్చే ఈ తలపోటును భరించలేకపోతున్నాను. ఎప్పుడేమవుతుందో తెలియదు. నీ మంచి కన్నా ఒక తల్లిగా నాకు కావాల్సింది ఏముంటుంది? మిథున్ చక్రవర్తిలా బోని పిరికివాడు కాదు. బోనీకి కూడా భార్య బిడ్డలు ఉన్నారు. బోని నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నారు. ఎప్పటికీ కూడా నీకు అన్యాయం చేయడు. నా మాట వినమ్మా. బోనీని పెళ్లి చేసుకోవటం అన్ని విధాలా మంచిది అని శ్రీదేవికి చెప్తూ ఉండేది రాజేశ్వరమ్మ. ఈ సంఘటన జరిగిన 2 రోజుల వరకు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోలేదు. చివరికి 3వ రోజో 4వ రోజో తల్లి రాజేశ్వరమ్మ శ్రీదేవి దగ్గరకు వెళ్లి, ఏం ఆలోచించావమ్మా అని అడిగింది. దాంతో శ్రీదేవి, నీ ఇష్టం, కేవలం నీ మనసును బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఈ పెళ్లి కొప్పుకుంటున్నాను అంటూ శ్రీదేవి మంచం మీద నుండి లేచి బయటకు వచ్చేసింది. రాజేశ్వరమ్మలో ఆనందం తాండవించింది. కానీ కూతురు శ్రీదేవిలో ఉత్సాహం లేకపోవటంతో ఆమె గమనిస్తూనే ఉంది. దాంతో ఆమె కూతురు దగ్గరికి వచ్చి, అమ్మా శ్రీదేవి, నీకు మనస్ఫూర్తిగా చేసుకోవాలని ఉంటేనే చేసుకో. నీకు మనసులో ఈ పెళ్లి పట్ల ఆనందం ఉన్నట్లు లేదు. నా పట్టుదలను చూసే నువ్వు ఒప్పుకున్నట్లు ఉంది. అది నాకు ఇష్టం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట్ల. పెళ్లి మాట నీ దగ్గర ఎత్తను. నీకు ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడినే చేసుకో. అంతవరకు నేను బోని గురించి కానీ మరెవరి గురించి కానీ మాట్లాడను అని కూతురు ఇష్టాయిష్టాల కన్నా నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆమె వెళ్లిపోయింది. అప్పుడు వెంటనే ఆమెను ఆపి ఆమె వెనకాల వెళ్లి కౌగిలించుకొని, అమ్మా అంతా నీ ఇష్ట ప్రకారమే కాని ఇప్పుడు నేనేం మాట్లాడను. నీకన్నా నీ ఆరోగ్యం ముఖ్యం అంటూ గడగడా మాట్లాడి తల్లిని మనసారా హత్తుకుంది. ఒకరిలో ఒకరు లీనమైపోయారు. ఆ తల్లి అంటే కూతురికి ఎంతో ప్రేమ, కూతురంటే తల్లికి ఎనలేని ప్రేమ. ఇలా ఈ విధంగా వీరిద్దరికి మాటలు జరిగాక అదే సమయంలో శ్రీదేవి అమ్మగారికి తలలో ఏదో సమస్య రావటంతో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ ఆమెకు తప్పుడు ఆపరేషన్ చేశారు.
అందుకు గాను హాస్పిటల్ యాజమాన్యం చాలా డబ్బు ఇచ్చింది శ్రీదేవికి. అయితే యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ 1996లో మళ్ళీ అనిల్ కపూర్ తో కలిసి నటించిన జుడై సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి అమ్మగారు రాజేశ్వరమ్మ మరణించారు. ఆమె మరణం శ్రీదేవికి శాపం. ఆ సమయంలో ఆమె ప్రపంచాన్ని కోల్పోయినంత బాధపడింది. తనని తాను ఒంటరిగా భావించింది. చాలా కృషించిపోయింది. అయితే ఆమె చెంత బోని ఉండి అన్ని తానే చూసుకున్నాడు. రాజేశ్వరమ్మ చితికి శ్రీదేవి గారు నిప్పు అంటించారు. తల్లి మరణంతో ఒంటరైన శ్రీదేవి గారు బోని కపూర్ ని 1996 జూన్ 2న వివాహం చేసుకున్నారు. శ్రీగారు అనుకున్నట్లే పెద్ద కూతురు జాన్వీని కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో హీరోయిన్ ను చేసింది. హీరోయిన్ గా ఆమె సక్సెస్ చూడాలి అనే ఆనందంలో ఉండగా 2018 ఫిబ్రవరి 18వ తేదీన తన ఆడపడుచు కొడుకు మోహిత్ మానవ పెళ్లి కోసం బోని, ఖుషి, శ్రీదేవి ముగ్గురు దుబాయ్ వెళ్లారు. ఈ పెళ్లికి బోని మొదటి భార్య కొడుకు అర్జున్, అతని భార్య కూడా వచ్చారు. 20వ తేదీన అక్కడ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో శ్రీదేవి, ఖుషి బాగా సందడి చేశారు కూడా. పెళ్లి అయిపోయాక ఫిబ్రవరి 21న షాపింగ్ కోసం వచ్చి ఎమిరేట్స్ అనే హోటల్లో దిగారు. బేరియా వచ్చి షాపింగ్ కోసమని ఎమిరేట్స్ టవర్ హోటల్లో దిగారు. 22న ఇండియాలో తన స్నేహితుడు కూతురు పుట్టినరోజు ఉందని బోని కపూర్ ముంబై వచ్చారు. మళ్ళీ ఫిబ్రవరి 24 రాత్రి దుబాయ్కి బయలుదేరారు. అదే రోజు రాత్రి 11:30 ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్రీదేవి గారు బాత్రూమ్ లో కుప్పకూలిపోయారు. కొంతసేపటికే ఆమెను షేక్ రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఆవిడ పార్థివ దేహాన్ని అరక్ సేనలోని మాచురీలో భద్రపరిచారు. దుబాయ్ నుంచి ఇండియాకి మృతదేహాలను పంపించే చోటు ఇదే. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చేంత వరకు శ్రీదేవి గారి భౌతిక కాయాన్ని ఇవ్వలేదు. ఈ విషయంలో భారతీయ కాన్సులేట్ కలగజేసుకొని ఒక అరబ్బీ వ్యక్తిని కేటాయించింది. 3 రోజుల తర్వాత ఎంబమ్మింగ్ చేసి భారత్ కు పంపించడానికి పర్మిషన్ వచ్చింది. అనిల్ అంబానీ పంపించిన ప్రత్యేక విమానంలో ఆమెను ముంబైలోని గ్రీన్ ఎకరాకు తీసుకొచ్చి కడసారి చూపుకు ఉంచారు. ఆమెను కడసారి చూడడానికి వచ్చిన అశేష అభిమానులకు హై సెక్యూరిటీ కారణంగా నిరాశ మిగిలింది. ఫిబ్రవరి 28, 2018 సాయంత్రం ఆమెను దహనపరిచారు. దివి నుండి భువికి వచ్చిన ఒక అందాల నక్షత్రం కేవలం 55 సంవత్సరాల కాలంలోనే మళ్ళీ భూమి నుండి దివికి ఎగింది. మళ్ళీ దివి నుండి భువికి ఎప్పుడు వస్తుందో వేచి చూడడమే మన పని.